ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య యొక్క పిలుపు మేరకి కామ్రేడ్ ఉమామహేష్ గారు మెరథన్ సైకిల్ యాత్ర తెలంగాణ జిల్లాల మొత్తం కూడా కవర్ చేస్తూ తిరుగుతున్న కార్యక్రమం ఇది. ఆయన 6వ తారీఖు నాడు హైదరాబాద్ నుంచి మన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. కామ్రేడ్ యొక్క ఆ సుదీర్ఘ యాత్రకి మూలమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం. దాంతోపాటు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాలని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలని చెప్పి ఒక నినాదం తీసుకుంటూ, మూడో దానిగా 5 రోజుల పని దినాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, తక్షణమే అమలు చేయాలని చెప్పేసి బ్యాంకు ఉద్యోగులకి యొక్క చిరకాల కోరికని నినాదంగా తీసుకొని ఆయన ఈ యాత్రను తీసుకొని బయలుదేరారు. ఆయనకి మద్దతు తెలుపుతూ ఈ రోజున వివిధ సంఘాల నాయకులు, బ్యాంకు ఉద్యోగులే కాకుండా సిపిఐ వాళ్ళు, సిఐటియు వాళ్ళు, ఏఐటిసి వాళ్ళు, రిటైరీ పెన్షన్స్ వాళ్ళు, పెన్షన్ రిటైరీస్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ రోజున సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారు. రేపు 27 నాడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అన్ని సంఘాలు కలిపి యూపీయూ నాయకత్వాన ఒక పెద్ద సమ్మెత కూడా ఉంది. 27వ తారీఖు ఒకటే డిమాండ్, 5 రోజుల పనిదినం తక్షణం అమలు జరపండి. అమలు జరపని పరిస్థితుల్లో ఈ బ్యాంకులు పనిచేయడానికి ఇబ్బంది పడతాయి అని చెప్పేసి, దానికి కారణం మోడీ ప్రభుత్వమే అని చెప్పేసి తెలుపుతూ, మోడీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తక్షణమే చర్యలు తీసుకొని 5 రోజుల పని దినాన్ని అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.